హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 2-3 మంత్స్ నిల్వ ఉంటుందండి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద ఇలా వేడి నీళ్ళు మరిగించుకున్న తర్వాత దాంట్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆ వేడి నీళ్ళలో వేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసి దాని తర్వాత ఇలా బయటికి తీసుకొని ఇలా ఒక పొడి క్లాత్ మీద ముక్కలన్నిటిని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం కారం చేసుకుంటే ఒక 2-3 మంత్స్ ఈజీగా కారం నిలువ ఉంటుంది. వాటర్తో మనం పెట్టుకుంటే కారం అనేది పాడైపోతూ ఉంటుంది. అందుకనే ముక్కల్ని మంచిగా ఒక 1 అవర్ ఆరనివ్వాలి. ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో పెట్టినా కానీ ముక్కలు మంచిగా డ్రైగా ఆరే వరకు ఇలా ఆరనిచ్చి కారం పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ముక్కలన్నీ ఆరిపోయిన తర్వాత మనం కారం కలుపుకోవడానికి ఒక గిన్నెలోకి ముక్కలన్నిటిని వేసుకోవాలి. నాకు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తం ఒక 750 గ్రామ్స్ అయినాయండి. ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. తర్వాత ఒక 3 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ మెంతి పొడి, ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆ ముక్కలకి కారం, సాల్ట్, మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా పట్టేలాగా ఇలా ముక్కలకి కలుపుకొని ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయని ఇలా పొట్టు తీసుకొని దంచి ఇలా వేసుకోవాలి. నేను 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచకుండా వేస్తున్నాను. నాకు కారంలో ఉన్న వెల్లుల్లి అంటే చాలా ఇష్టం, అందుకే అలా దంచకుండా వేసాను. సో ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్ ఆయిల్ వేస్తున్నాను. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 6 నుంచి 7 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకొని ఇవి లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ కూడా కొంచెం వేసుకొని ఈ తాలింపు అంతా చల్లారిన తర్వాతనే మనం క్యాలీఫ్లవర్ ముక్కల్లో కలుపుకోవాలండి. సో తాలింపు అంతా చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి యాడ్ చేసుకుందాం. ఇది నిల్వ పచ్చడి కాబట్టి మనం తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకుంటేనే ఒక 2-3 మంత్స్ నిల్వ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ తాలింపు అంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఆ నూనె ఆ ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 నిమ్మకాయలని రసం తీసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. మనకి చింతపండు ఉంటే చింతపండు వేసుకోవచ్చు, లేదా లెమన్తో కూడా చేసుకోవచ్చు. ఇలా లెమన్ జ్యూస్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక రోజంతా అలా ఊరనివ్వాలి పచ్చడిని. నెక్స్ట్ డే రోజు ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత జాడీ ఉంటే జాడీలో పెట్టుకోవచ్చు, లేదు అంటే గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ ఈజీగా నిల్వ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.